గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీ అందరికీ కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక జనవరి నెలలో అంటే కొత్త సంవత్సరం మీ అందరికీ కూడా ఎలా ఉండబోతోంది, అలాగే ఈ జనవరి నెలంతా కూడా మీ జీవితంలో రాబోయేటటువంటి అదృష్టాలేంటి, యోగకాలం ఏమిటి అనేటటువంటి సంపూర్తి విషయాలు, అలాగే జాతక విషయాలు, గోచార విషయాలు, సంపూర్తి రాశి ఫలితాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ జనవరి నెలలో రాబోయేటటువంటి గోచారం అంటే గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే రవి జనవరి 14వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే కుజుడు 14వ తారీఖు వరకు కూడా ధనుస్సులో ఉండి తదుపరి మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఇక బుధుడు ఈ నెల 14వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మకరంలోకి ఈయన కూడా ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు అనుకోండి ఈ నెల 12వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా మనకి ముఖ్యంగా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్టయితే కొంచెం అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్న స్వల్ప మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడా మంచి మనసుతోటి కష్టాన్ని భరించి తట్టుకుని పైకి లేచి ఎదిగి ఏదైనా సాధించాలనే తపన ఈ నెలలో మీకు బ్రహ్మాండంగా పెరుగుతుంది. సమస్యలని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ నెలలో మంచి పనులు చేయాలనుకుంటారు. ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేస్తారు. అలాగే ఎవరైనా ఏదైనా మంచి సలహా చెప్పారనుకోండి పెద్దవాళ్ళు, అది వింటారు. ముఖ్యంగా అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉంటే మాత్రం ఈ నెలలో మీకు మంచి పేరు వస్తుంది. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈయనొక్క నెలలో చాలా రకాల ప్రమాదాల నుంచి బయటపడే ఆలోచనలు వస్తాయి. మీకు తెలివిగా మాట్లాడతారు. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడతారు. ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. అలాగే విద్యార్థులు కూడా చదువుకున్నటువంటి విద్య యొక్క విలువ తెలుసుకుని దాన్ని సక్రమ మార్గంలో వినియోగించుకోగలుగుతారు. పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవాలని, అలాగే స్నేహితులతో సఖ్యతగా మెలగాలని ఇలాంటి మార్పులు ఈ నెలలో రాబోతున్నాయి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, భవిష్యత్తును బట్టి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా మీ ఎదుగుదల అయితే మాత్రం బ్రహ్మాండంగా కనపడుతోంది. మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి నిర్ణయాలు, పనులు కూడా ఈ నెలలో బాగా చేయగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడంతో పాటుగా కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబం కోసం బాగా ఖర్చులు పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కానీ, లేదా రుణాలు మంజూరు అవ్వడం కానీ, లేదా పాత రుణాలు తీర్చడం కానీ, గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, బంగారం కొనడం కానీ, వస్తువులు వాహనాలు కొనడం కానీ ఈ నెలలో చేయగలుగుతారు. నిరుద్యోగులకి దూర ప్రాంతాల నుంచి చక్కని ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహాలు తొందరగా కుదురుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో అందరితో కూడా సఖ్యతగా మెలిగే అవకాశము. మీ పనితీరుని మెరుగుపరచుకోవడంతో పాటుగా మీ పనితీరు మీకు బాగా నచ్చుతుందని చెప్పచ్చు. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ ఇవన్నీ పరిష్కారం అవుతాయని చెప్పచ్చు. ఎప్పటి నుంచో తీరినటువంటి చిరకార కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా చాలా శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. చేసే పని ఎందు శ్రద్ధ పెట్టడంతో పాటుగా ముందుకు వేస్తారని చెప్పచ్చు. అయితే డబ్బుల విషయంలో మీరు ఆశించినంత ఆదాయం రాకపోయినా కూడా మీ అవసరాలకి, కొనడానికి, సామాన్లకి, ఏదైనా అత్యవసర పరిస్థితులకి డబ్బులు చేతికి అందుతాయి. ఇక ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, H1B వీసా సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా నూతన ఉద్యోగ అవకాశాలు, గృహంలో మార్పులు, అలాగే అక్కడ ఉండే వాతావరణం అనుకూలించడము కనపడుతోంది. విదేశీ ప్రయాణాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. వాహనాలు కొనుగోలు చేసేటటువంటి వారికి అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయని చెప్పచ్చు. అయితే దేనికైనా సరే జాతకంలో బలం ఉండాలి. దైవ బలము, గ్రహ బలం ఉంటే మన జీవితంలో ఎటువంటి సమస్య నుంచి బయటపడగలుగుతాం. అది ఎలా తెలుస్తుందంటే మీ పర్సనల్ జాతకం, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లగ్నం వస్తుంది. లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని, లేదా ఏం దశలు నడుస్తున్నాయో తెలుసుకుని అవసరమైతే వాడికి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీ జీవితంలో ఉండే పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. కాబట్టి అలా మీరు జాతకం చూపించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము చక్కగా మీకు జాతకం చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాం. తద్వారా ఏదైనా సరే మార్పులు, చేర్పులు, నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏదైనా కూడా విడిపోయినటువంటి ప్రేమికులు కలిసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి, వివాహం గురించి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయని చెప్పచ్చు. సమయానికి అనుకున్న పనులు పూర్తవడం వల్ల చాలా మార్పు కనపడుతుందని చెప్పచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా అందరికీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకులకి కాంట్రాక్టర్లు కానీ, పదవులు కానీ పొందే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి.
సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు విజయవంతం అవుతాయని చెప్పొచ్చు. సినిమాలలోనూ కానీ, సీరియల్స్, ఓటీటీలో కూడా మీరంటూ ముందడుగు వేసే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కలయికలు, మైత్రి, అనుబంధము, ప్రేమ, అనురాగము, శారీరక కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. మీకు సహాయం చేసేవారికి మీరు కూడా తిరిగి సహాయం చేస్తారు. ఎప్పుడు ఏదో కొత్త విషయం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఓర్పు, సహనంతో వ్యవహరిస్తారు. ఇంట్లో మీ మాటకి కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. డబ్బులు అనవసరంగా వృధా చేయకూడదు అనే ఆలోచనలు పెరుగుతాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదల కోసం బాగా ప్రాకులాడే అవకాశాలు ఈ నెలలో బాగా ఎక్కువగా మీకు కనపడుతున్నాయి. అయితే కావలసిన వాళ్ళ కోసం కానీ, ప్రేమించిన వాళ్ళ కోసం కానీ, స్నేహితుల కోసం కానీ యుద్ధాలు చేయడం కానీ, లేదా పోట్లాడడం కానీ, లేదా వాళ్ళ కోసం ఏదైనా త్యాగము చేయడం కానీ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే భవిష్యత్తు గురించి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే మీలో ఉండేటటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో అవి కావలసిన వాళ్ళకి, ప్రేమించిన వాళ్ళకి చెప్పుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సొంత పనులు గానీ, మీకు ఇష్టమైన పనులు గానీ చేసుకోగలుగుతారు. అన్ని జీవుల పట్ల ప్రేమ, ఆదరణ, ఆప్యాయత బాగా పెరుగుతుంది. అలాగే అపకారికి కూడా ఉపకారం చేసే గుణం మీకు ఈ నెలలో రాబోతోంది. అలాగే చేసే పని యందు గుర్తింపు కనపడుతోందని చెప్పొచ్చు. అయితే దేశకాల పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అప్పులు ఇవ్వడాలు, అరువులు ఇవ్వడాలు మంచిది కాదు. దుబారా ఖర్చులు చేయడాలు లేదా రుణాలు చేయడం కూడా ఈ నెలలో పెద్దగా యోగించటం లేదు. అయితే సంపాదన అయితే పెరుగుతుంది. స్నేహితుల ద్వారా మంచి శుభవార్త వింటారు. అలాగే మంచి అద్భుతమైనటువంటి స్నేహపరమైన సంబంధాలు కనపడుతున్నాయి. ప్రేమ సంబంధాలు కుదురుతాయి. లేదా కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామంటే అనుకూలిస్తుంది. చక్కని సభలలో పాల్గొగలుగుతారు. అలాగే నీతి నిజాయితీతో ఉండడం, ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు చేయగలుగుతారు. కాకపోతే స్త్రీ పురుష వ్యామోహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాంఛలకి, కోరికలకి మాత్రం దూరంగా ఉండాలి. మీకోసం కన్నా మీ కుటుంబం కోసం బాగా ప్రాకులాడతారు. స్నేహితుల కోసము, కుటుంబ సభ్యుల కోసము డబ్బులు ఖర్చు పెడతారు ముఖ్యంగా. అయితే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు సకాలంలో సాగుతాయని చెప్పొచ్చు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా సరిదిద్దుకుని, చక్కదిద్దుకుని ఒక క్రమశిక్షణతో అనుకున్న పనులు పూర్తి చేసి ఈ నెలలో ముందడుగు వేసే అవకాశాలు కనపడతాయి. విలువైనటువంటి పత్రాలు కానీ, నోటీసులు కానీ అందుకోగలుగుతారు. ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ ఎదురుకు వెళతాయి. వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి లాభాలు, లబ్ధి కనపడుతోంది. కొత్త ఒరవడితో వ్యవసాయం చేయగలుగుతారు. నత్తనడకగా సాగుతున్న పనులన్నీ కూడా మీకు తొందరగా ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అయితే టెన్షన్ పడడము, ఒత్తిడికి గురవడము కనపడుతుంది. కాబట్టి అలాంటి స్ట్రెస్ను తగ్గించుకోవడానికి మాత్రం ధ్యానము, మెడిటేషన్ చేయండి. అందమైన ప్రదేశాలు చూడగలుగుతారు. గొప్ప వాళ్ళతో స్నేహం చేయగలుగుతారు. అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి వ్యాయామం చేయడము, ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావడము, అలాగే కొంచెం ఫైబర్ ఫుడ్, అలాగే కార్బోహైడ్రేట్లను తగ్గించడంతో పాటుగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇంకా బాగుంటుంది మీకు. ప్రతి చిన్న విషయానికి ఎటువంటి ఆటంకం ఎదురైనా సరే దాని నుంచి విజయం పొందడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. నర్సరీలో పూల మొక్కల పట్ల బాగా అద్భుతమైనటువంటి పరిణతి కనపడుతోంది మీకు. సీట్లు, పండ్ల వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. ఉన్నతంగా ఆలోచించేటటువంటి కూడా మీలో బాగా కనపడుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం మీ జీవితాన్ని మారుస్తుంది. ఏ పని ఎవరి చేత ఎలా చేయించాలో మీకు అర్థమవుతుంది. విలాసవంతంగా లగ్జరీ లైఫ్ని గడపడానికి కూడా ప్రయత్నం చేసుకోగలిగే పరిస్థితి, అద్భుతమైన వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఈ నెలలో మీకు రాబోతున్నాయి. విద్యార్థులు కూడా చక్కగా మీ యొక్క టాలెంట్ని, మీ స్కిల్స్ని బయట తీసుకురాగలుగుతారు. దేశం కోసం లేదా మీ యొక్క కుటుంబం కోసం మీ చదువును బాగా వినియోగించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. టీచర్ చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా ఉండడంతో పాటుగా పెద్దలు చెప్పిన మాట వినడము, అలాగే భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడము, లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతాలు కనపడుతున్నాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత కనపడుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ప్రయత్నాలు చేసినట్లయితే మంచి అవకాశాలు అయితే మాత్రం ఈ నెలలో మీకు రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల కనపడుతోంది. కీలక వ్యవహారాల్లో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. తోటి ఉద్యోగస్తులతోటి సంతోషంగా కాలం గడుపుతారు. మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవకాశాలు, అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యల నుంచి బయటపడ్డాలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంది. మీరు గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం జాతకాలు చూపించుకోండి. జాతకంలో రవి బలం ఉందా, గురు బలం ఉందా, శని బలం ఉందా అన్నీ కావాలి. ఆ బలాలు ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఒకసారి పరిశీలన చేయించుకోండి. తద్వారా బాగుంటుంది. ఇంకా స్త్రీలకి అన్ని రంగాల వ్యవహారాలను ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. అలాగే ఇరుగు పొరుగు వారితో స్నేహం పెరుగుతుంది. అత్తమామలతోటి, తోటికోడలతోటి, కుటుంబ సభ్యులతోటి, భర్తతోటి, పిల్లలతోటి ప్రేమగా మెలగలుగుతారని చెప్పొచ్చు. భర్త యొక్క ప్రేమని, భర్త యొక్క అనురాగాన్ని పొందగలుగుతారు. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. నూతన మార్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. వ్యాపారంలో విస్తరించాలనుకున్నా, కొత్తగా ఏదైనా పెట్టాలనుకున్నా, చిన్న పరిశ్రమలు పెట్టాలనుకున్నా మీకు పర్మిషన్లు, లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ పనులన్నీ కూడా సకాలంలో సాగుతాయని చెప్పొచ్చు. అలాగే కాకపోతే వ్యాపారస్తులందరికీ కూడా
ధనజన వశీకరణ కావాలి. దానికోసం ఏంటంటే లక్ష్మీ గణపతి యంత్రం అని ఉంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే ఆ యంత్రాన్ని పంపిస్తాం. ఆ యంత్రాన్ని కనుక మీరు వ్యాపారాల్లో, షాపుల్లో పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు, రుణ బాధలు పోతాయి, తొందరగా మీకు వ్యాపారం వృద్ధవుతుంది. కాబట్టి ఆ యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఏదైనా కూడా ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన వ్యాపారస్తులకి ఈ నెలలో విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకి, ఆహార పరిశ్రమల వాళ్ళకి కూడా చాలా బ్రహ్మాండంగా లాభాలు కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. ఏదేమైనా కూడా ఇంట్లో చక్కగా దేవతారాధన చేసుకోవడం కానీ, లేదా బయట ఆలయ దర్శనాలు చేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ నెలలో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.